హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. దానికోసం ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి కింద మనకి యూ అని ఉంటుంది కదా, నేను మార్కింగ్ చేసి చూపిస్తా చూడండి. అక్కడ క్లిక్ చేస్తే మనకి హిస్టరీ, డౌన్లోడ్స్, ప్లేలిస్ట్ అని వస్తుంది కదండి. ఇక్కడ ప్లేలిస్ట్ దగ్గర మనకి ప్లస్ అనే సింబల్ని క్లిక్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఆల్రెడీ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం అనుకో, క్రియేట్ చేసుకున్నవి కనపడతాయండి. ఒకవేళ కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ న్యూ ప్లేలిస్ట్ అని క్లిక్ చేయాలండి. అలా క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం టైటిల్ పెట్టుకోవచ్చు, అంటే మనం ప్లేలిస్ట్ దేనికోసం క్రియేట్ చేస్తున్నాం అన్నది. నేనైతే మీషో ఇన్బాక్సింగ్కి క్రియేట్ చేస్తున్నానండి, సో అది టైటిల్ పెట్టేశాను. మనది ఒకవేళ యూట్యూబ్ ఛానల్ అయితే పబ్లిక్లో పెట్టుకోవాలండి. ఒకవేళ మనం పర్సనల్గా క్రియేట్ చేసుకుందామని అంటే ప్రైవేట్లో పెట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఓకే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనం యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి ఆ యూట్యూబ్ స్టూడియోలో మనము వీడియోస్ అనేవి ఓపెన్ చేసి అవి మనం ప్లేలిస్ట్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా, అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేశాను. షార్ట్స్ అనేవి ఓపెన్ చేసి నేను మీషోకి సంబంధించిన ఏ వీడియోస్ పెట్టానో వాటిని ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, మనకి యాడ్ టు ప్లేలిస్ట్ అని ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసినాక మనకి ప్లేలిస్ట్లు ఏవైతే క్రియేట్ చేసుకున్నామో అవి కనపడతాయండి. ఇక్కడ మీషో అన్బాక్సింగ్ని మనం సెలెక్షన్ చేసుకొని మనం అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. సేమ్ అదే ప్రాసెస్లో ఏ వీడియోస్ మనం మీషోకి సంబంధించి పెట్టామో ఆ వీడియోస్ అనేది ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత యాడ్ టు ప్లేలిస్ట్ అనేది క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసుకున్న ప్లేలిస్ట్లు అన్నీ కనపడతాయి. మనం ఏ పర్టికులర్ ప్లేలిస్ట్లో పెడదాం అనుకుంటున్నామో ఆ పర్టికులర్ ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకొని యాడ్ చేయటమేనండి. ఈ విధంగా మనము ప్లేలిస్ట్లో వీడియోస్ యాడ్ చేయటం వల్ల సపరేట్గా మనకి సబ్స్క్రైబర్స్ ఊరికనే రారు కదండి. కొన్ని వీడియోస్కి కొంతమంది, వేరే వీడియోస్కి కొంతమంది వస్తారు కదా. సో పర్టికులర్ వీడియోస్ కోసం వచ్చిన వాళ్ళకి స్పెషల్గా ప్లేలిస్ట్ అనేది మనం క్రియేట్ చేస్తే వాళ్ళకి సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కావాల్సిన వీడియో అనేది చక్కగా చెక్ చేసేసుకుంటారు. అదొకటి. మరియు మనకి వాచ్ అవర్స్ కావాలంటే ఇప్పుడు ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి వాచ్ అవర్స్ క్రియేట్ చేసుకునే వీడియోస్ చేస్తున్నారు కదండి. ఈ విధంగా మనం వేరే వాళ్ళ ఫోన్లో ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయటం వల్ల మన వీడియోస్ ఆటోమేటిక్గా ప్లే అయ్యి మనకి వాచ్ అవర్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకున్న, వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.